Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah, chapter 1, verse 8. నేటి దినము మన ధ్యానం కొరకు తీసుకోబడిన వచనము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. Be not afraid of their faces, for I am with thee to deliver thee. వారికి భయపడకుము, నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. The life of Jeremiah is a wonderful life. ఇర్మియా జీవితం అద్భుతమైన జీవితం. The Lord says in Jeremiah 1:5, దేవుడు ఇర్మియా గురించి 1:5 అంటున్నాడు, Before I formed thee in the belly, I knew thee, and before thou camest forth out of the womb, I sanctified thee, and I ordained thee a prophet unto the nations. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. What a privileged person Jeremiah was. ఇర్మియా ఎంత ఆధిక్యత కలిగిన వ్యక్తి. God chose people like Samson, Samuel, even before their birth. సంసోను గాని సమూయేలు గాని వారు పుట్టక ముందే దేవుడు వారిని అటువంటి వ్యక్తులను ఏర్పరచుకున్నాడు. God chose them for a particular purpose. దేవుడు వారిని ఒక నిర్దిష్టమైన పని కొరకై ఏర్పరచుకున్నాడు. To be true, we are also chosen by God like that. ఒక సత్యం చెప్పాలి అంటే మనము కూడా దేవుని చేత అలాగే ఏర్పరచబడ్డాం. Paul writes in Ephesians 1:4, పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 ఏమని రాస్తున్నాడంటే, according as he hath chosen us in him before the foundation of the world, that we should be holy and without blame before him in love. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునే ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. That's why as born again people we are so blessed. అందుకనే మనము తిరిగి జన్మించిన వారముగా ఎంతో ధన్యులము. So coming to Jeremiah, ఇర్మియా దగ్గరికి వస్తే, Jeremiah was the main prophet in the kingdom of Judah during the dark days leading to their destruction. యూదా రాజ్యములో అంటే అవి అంతా చీకటి కాలము, వారంతా నాశనం అయిపోవాలి. అటువంటి కాలములో ఇర్మియా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. And just they are about to go to Babylonian captivity. వారంతా కూడా బబులోనుకి చెరపట్టబడి కొనుపోబడుతున్న సమయం. The Bible commentators say that Jeremiah was about 20 years when God called him to prophecy. దేవుడు ఎప్పుడైతే ఇర్మియాను ప్రవచించడానికి పిలిచినాడో బైబిల్ పండితులు ఏమంటారంటే ఆయనకు సుమారు 20 సంవత్సరాల వయసు. So he was called in the 13th year of Josiah's reign. అంటే జోషియా పరిపాలిస్తున్నప్పుడు ఆయన రాజ్యంలో 13వ సంవత్సరములో, ఆయన రాజ్యం వెళ్తున్న 13వ సంవత్సరంలో ఈయన పిలువబడ్డాడు. So if you calculate the history, it is 626 BC. అలాగా చరిత్రలో కనుక మీరు లెక్కలేసి చూస్తే ఇది క్రీస్తు పూర్వము 626వ సంవత్సరం. Jeremiah was from the tribe of Levi. ఇర్మియా లేవి గోత్రముకి చెందినవాడు. He was a priest. ఆయన యాజకుడు. God called him to be a prophet. ఆయన దేవుడు ప్రవక్తగా ఉండడానికి పిలిచినాడు. He was set apart for God's work from birth like Samson and Samuel, etc. సంసోను గాని సమూయేలు గాని పుట్టినప్పటి నుంచే వాళ్ళు దేవుని పని కోసమే ఎలాగైతే ప్రత్యేకించబడినారో ఇర్మియా కూడా పుట్టినప్పటి నుంచి ఆ రీతిగా ప్రత్యేకించబడినాడు. But he was not willing to be a prophet. అయితే ప్రవక్తగా ఉండడానికి తనకి ఇష్టంలే. He wanted to continue as a priest like his father Hilkiah. తన తండ్రి అయిన హిల్కియా మాదిరిగానే యాజకుడుగానే కొనసాగుదాం అనుకున్నాడు. But why did Jeremiah hesitated when God called him to be a prophet? దేవుడే ఆయనను ప్రవక్తగా ఉండడానికి పిలిచినప్పుడు ఇర్మియా ఎందుకు వెనకాడినాడు? Probably being the son of the priest Hilkiah. బహుశా హిల్కియా యాజకుడైన హిల్కియా యొక్క కుమారుడు కాబట్టి Jeremiah must have thought that he too can become a priest. ఇర్మియా కూడా నేను కూడా యాజకుడిని అవ్వగలను అని అనుకుని ఉంటాడు. Why? ఎందుకు? The job of a priest is very safe and comfortable ministry with fixed income. యాజకుడి యొక్క పని అది చాలా సురక్షితమైన పని, చాలా సౌఖ్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఆయనకి జీతము కూడా కరెక్ట్ గా వస్తుంది. A priest's daily routine work is, ఒక యాజకుడు రోజు చేసే పని ఏంటంటే, number 1, మొదటిది I want to tell you some 6 to 7 works what he does. ఒక యాజకుడు చేసే ఒక 6-7 పనులు మీకు చెప్పాలనుకుంటున్నాను. Number 1, మొదటిది offering sacrifices. ఆయన బలులు అర్పిస్తాడు. Secondly, రెండవది examining the lepers.
ఆ కుష్ఠరోగులను పరీక్షిస్తాడు. And thirdly, మూడవది, declaring unclean people to seclude away from the camp. అపవిత్రులమైన వాళ్ళందరూ కూడా ఆ పాలెము నుంచి వెలుపలికి వెళ్ళిపోమని ప్రకటిస్తాడు. And fourthly, నాలుగవది, reinstating the cleansed people. ఎవరైతే శుద్ధి చేయబడినారో వారిని తిరిగి పాలెంలోకి చేర్చుకుంటాడు. And fifthly, ఐదవది, observing official ceremonies. ఈ ప్రధానమైన పండుగలన్నీ కూడా ఆచరించడం, వాటిని జరిగించడం. And sixthly, ఆరవది, caring for the sanctuary. ఆ పరిశుద్ధ గుడారం ఏదైతే ఉందో ఆలయం గురించి ఆయన అంతా పట్టింపు కలిగి ఉంటాడు. And seventhly, ఏడవది, teaching the law. ఈ ధర్మశాస్త్రాన్ని బోధించడం. These are the 7 main jobs of any priest. ఒక యాజకుడు చేసే ప్రధానమైన 7 పనులు ఇవి. The ministry of prophet was quite different. అయితే ప్రవక్త చేసే పరిచర్య చాలా వేరైనది. They never knew what God entrusted them to do each day. ప్రతిరోజు కూడా ఆ రోజు ఏమి పని చేయాలి అని దేవుడు అప్పగిస్తాడో అది వారికి తెలియదు. So Jeremiah knew the difference between the office of a priest and the office of a prophet. అంటే ఇర్మియాకి ఒక యాజకుడు ఎటువంటి పని చేయాలో, అదే ప్రవక్త అయితే ఏ పని చేయాలో ఆ రెండు కూడా తెలిసినవాడు. Reprimanding the people who were going in the wrong direction and asking them to follow God was not an easy task. తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్న ప్రజలను వారిని ఖండించి వారిని మళ్ళీ తిరిగి దేవుని మార్గంలోనికి తిరిగి రండి అని చెప్పడము అది అంత సులువైన పని కాదు. It involved making people angry and uncomfortable. అలా చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ కోపపడతారు కూడా. Advising good and godly people comparatively it is easy. దేవుని దైవికమైన ప్రజలు ఎవరైతే ఉంటారో భక్తి కలిగిన వాళ్ళకి ఇట్లాగా దేవుని హెచ్చరికలు చెప్పడం చాలా సులువు. But reprimanding the ones who are going in the wrong direction is very difficult. తప్పు మార్గములో దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్న వారిని పట్టుకొని సరిచేయాలంటే చాలా కష్టం. It is easy to reprimand David, not Ahab. దావీదును హెచ్చరించడం, ఖండించడం సులువు గాని ఆహాబును అలా చేయడం కష్టం. So Jeremiah would have had a much easier time serving as priest. యాజకుడిగా పని చేయడము అది ఇర్మియాకు బహుశా చాలా సులభంగా ఉండుంటది. That's why he hesitated when God called him to be a prophet. అందుకనే దేవుడు ఆయనను ప్రవక్తగా పిలిచినప్పుడు ప్రవక్తగా ఉండడానికి ఆయన కొద్దిగా వెనకాడినాడు. He was afraid. ఆయన భయపడినాడు. So God said to him, "Be not afraid of their faces," as we read in today's promise. అందుకనే ఈ రోజు వాగ్దానంలో మనం చదువుతున్నట్టుగా వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. I believe that Jeremiah hesitated or feared because of 3 reasons. బహుశా 3 కారణాలను బట్టి ఇర్మియా భయపడి ఉంటాడని నేను అనుకుంటున్నాను. Number 1, మొదటిది the work before him. ఆయన చేయవలసిన పని ఏదైతే ఆయన ముందుందో దానిని బట్టి. Secondly, రెండవది the wickedness around him. ఆయన చుట్టూ ఉన్న దుష్టత్వమును బట్టి. Thirdly, మూడవది the weakness within him. ఆయనలో ఉన్న బలహీనతను బట్టి. Work, wickedness and weakness. పని, దుష్టత్వము, తనలో ఉన్న బలహీనత. Undoubtedly, none of us are adequate enough to do the work of the Lord. ఏ అనుమానము లేదు, దేవుని పని చేయడానికి మనలో ఎవరము కూడా అటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళము కాదు. Apostle Paul writes in 2 Corinthians 2:16, రెండవ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:16లో అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, who is sufficient for these things? ఈ పనులు చేయడానికి ఎవరు సరిపడిన వాడు? True, none of us are sufficient to do his work. అది నిజమే కదా, మనం ఎవరము కూడా ఆ పని చేయడానికి మనకి సామర్థ్యం లేదు. But praise God, Paul himself gives the answer in 2 Corinthians 3:5. అయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:5లో అపోస్తలుడైన పౌలు దానికి జవాబు చెప్తూ ఉన్నాడు. What he is telling? అక్కడ ఏం చెప్తున్నాడు? Not that we are sufficient of ourselves to think anything of ourselves, but our sufficiency is of God. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. So none of us are able or eligible. మనలో ఎవరము కూడా ఇట్టి సామర్థ్యము ఉంది అని చెప్పుకోలేము. Our sufficiency and our strength is God. మన శక్తి గాని మన సామర్థ్యం అంతా దేవుని వలననే కలుగుతుంది. So dear brother, dear sister, అందుకనే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, you and I should not force ourselves into the ministry. మనకి మనమే ఒక పరిచర్లోకి తోసుకొని వెళ్ళేది కాదు. But when God asks us to do some specific ministry, we should never say no. దేవుడు గనుక ఒక ప్రత్యేకమైన పరిచర్య చేయమని అడిగితే మనము కాదు అని చెప్పకూడదు. See, he is entrusting the ministry to us
not by seeing our abilities. మన సామర్థ్యము చూసి దేవుడు తన పరిచర్యను అప్పగించట్లేదు. God knows our weaknesses. మన బలహీనతలన్నీ దేవుడికి తెలుసు. Yeah, many times as we hear, మనము చాలాసార్లు వింటున్నట్టుగా God is expecting our availability, not our ability. మనము అందుబాటులో ఉన్నామో లేదో అని చూస్తాడే తప్ప దేవుడు మన సామర్థ్యం ఎంత అని చూడట్లేదు. So the able God will enable us having known our feeble state. ఆ సామర్థ్యము కలిగిన దేవుడు మన బలహీనత పరిస్థితి తెలిసి మనలో అట్టి సామర్థ్యాన్ని ఆయనే కలిగిస్తాడు. If we see the earlier preceding verses in Jeremiah chapter 1, ఇర్మియా గ్రంథంలోని మొదటి అధ్యాయంలో ఈ 8వ వచనం పైన వచనాలు గనుక మీరు చూస్తే we can see some 6 to 7 things. అక్కడ ఒక 6-7 సంగతులు చూస్తున్నాం. I'll just mention ఒకసారి మీతో చెప్పేస్తాను. what God is telling to Jeremiah. ఇర్మియాతో దేవుడు ఏం చెప్తున్నాడు? I knew you. నేను నిన్ను ఎరుగుదును. I formed you. నేనే నిన్ను రూపించినాను. Thirdly, I chose you. మూడవది నేను ఏర్పరచుకున్నాను. Fourthly, I sanctified you. నాలుగవది నేను నిన్ను పరిశుద్ధపరిచినాను. Fifthly, I ordained you. ఐదవది నేను నిన్ను ప్రతిష్ఠించినాను. Sixthly, I authorized you. ఆరవది నేనే నిన్ను నియమించినాను. Seventhly, we know he used Jeremiah. ఏడవది మనకి తెలుసు దేవుడు ఆయన ఇర్మియాను వాడుకున్నాడు. Oh, the Lord gave a wonderful promise at the beginning of Jeremiah's commissioning as a prophet. ఒక ప్రవక్తగా ఇర్మియా నిర్ణయించబడినప్పుడు దేవుడు ఒక గొప్ప పని అప్పగించినాడు. Wonderful promise he has given. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇచ్చినాడు. This is the promise for our meditation today. ఈ రోజు మన నేటి ధ్యానం కొరకు అదే వాగ్దానం. God is saying, don't fear them. దేవుడు అంటున్నాడు, నీవు వారికి భయపడకు, I will be with you. నేను నీతో ఉంటాను, I will deliver you. నిన్ను విడిపిస్తాను. So in God's calling, అందుకని దేవుడు ఎప్పుడైతే పిలుస్తాడో both divine sovereignty and human responsibility will be there. దైవికమైన సార్వభౌమత్వము అలాగే మానవుని యొక్క బాధ్యత రెండు కలిసి ఉంటాయి. You do your God ordained job. దేవుడు నీకు అప్పగించిన పని నువ్వు చేయి, The rest he finishes. మిగతాదంతా ఆయన ముగిస్తాడు. So dear brother, dear sister, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, has God called you for any ministry? దేవుడు మిమ్మల్ని ఏదైనా పరిచర్య కొరకు పిలిచినాడా? Are you hesitating by looking at yourself or the people or the circumstances, etc.? నిన్ను చూసుకోనో, నీ చుట్టూ ఉన్న వారిని చూసుకోనో, నీ చుట్టూ పరిస్థితులను చూసుకోనో నువ్వు అభ్యంతర పడుతున్నావా? Take the decision to work for him when God calls you. దేవుడు పిలిచినప్పుడు దేవుని కోసం పని చేయడానికి అటు తీర్మానం తీసుకో. Having completely known your present condition, he is calling you. ప్రస్తుత పరిస్థితి నీదేమయ్యిందో అది పూర్తిగా తెలిసి కూడా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. He is a promise making and a promise keeping God. ఆయన వాగ్దానము చేసి వాగ్దానము నెరవేర్చే దేవుడు. As never before, today our homes and churches and cities and nations need decisive leaders who will obey the word of God. మన ఇళ్లలో కానీ, మన దేశంలో కానీ, మన ప్రపంచం అంతట్లో కూడా ముందు ఎన్నడూ లేనట్టుగా చక్కని తీర్మానాలు తీసుకునే నాయకులు మనకి ఈ దినాలు కావాలి. So will you obey his call? మరి దేవుని పిలుపుకి మీరు విధేయత చూపిస్తారా? The Lord can blow away all the clouds in your ministry. దేవుడు మీ పరిచర్యలో ఉన్న ప్రతి మబ్బును కూడా తొలగించగలడు. That is why from personal experience Jeremiah is telling, అందుకనే తన వ్యక్తిగతమైన అనుభవంలో నుంచి ఇర్మియా చెప్తున్నాడు. Jeremiah wrote the book of Lamentations. ఇర్మియా విలాప వాక్యములు కూడా రాసి Out of his own experience he writes in 3:27. ఆయన సొంత అనుభవంతో ఆయన 3వ అధ్యాయం 27వ వచనంలో చెప్తున్నాడు, It is good for a man to bear the yoke in his youth. యవన కాలంలో ఆయన కాడి మోయుట మేలు. May God help you to obey his call and do his work, strengthened by his promises. దేవుడు ఆయన పిలుపుకి మీరు విధేయులై ఆయనకు పని చేయడానికి సహాయం చేసి ఆయన వాగ్దానముల ద్వారా మీరు బలపడడానికి సహాయం చేయను గాక. So may God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Please go through the all the things what we have seen. ఇప్పటి వరకు ఏదైతే చూసుకున్నామో ఆ సంగతులన్నీ ఒకసారి మీరు కూడా ధ్యానించండి. Yeah, so the work of the priest we have seen. యాజకుని యొక్క పని ఏంటో చూసినాం. The work of the prophet we have seen. ప్రవక్త యొక్క పని ఏంటో చూసినాం. God told 7 things to Jeremiah. దేవుడు ఇర్మియా తోటి 7 విషయాలు చెప్పినాడు. And ultimately today when Jeremiah obeyed, he became one of the successful major prophets. చివరికి మనము ఈ రోజు కనుక మనం గమనిస్తే ఇర్మియా ఎప్పుడైతే దేవుని పిలుపుకి విధేయత చూపించినాడో ఆయన ఎంతో విజయవంతమైన పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త అయిపోయినాడు. During 5 kings, 5 రాజుల క్రింద ఆయన the ఉండినాడు. most difficult days of Jewish history. యూదుల యొక్క చరిత్రలో బహు కష్టపరమైన కాలంలో ఆయన ఉండినాడు. During the days of Josiah,
యెషయా కాలంలో during ఉన్నాడు, the days of Jehoahaz, జెహోయాహాజు కాలంలో during the ఉన్నాడు, days of Jehoiakim, యెహోయాకీము రాజ్యం అప్పుడు during the ఉన్నాడు, days of Jehoiakim, జెహోయాకీన్ ఆయన రాజ్యంలో, and also during the days of Sidkiah. అలాగే సిద్కియా కాలంలో కూడా During the 5 kings of Judah, he was the prophet. యూదా యొక్క ఈ 5 రాజుల పరిపాలనలో ఈయన ఇర్మియానే ప్రవక్తగా ఉన్నాడు. God told, you are a prophet to the nations. దేవుడు నువ్వు దేశమునకు జనాంగాలకు నువ్వు ప్రవక్త అయి ఉంటావని దేవుడు చెప్పినాడు. What does it mean? దాని అర్థం ఏంటి? Not only to the people of Judah, అంటే యూదా ప్రజలకు మాత్రమే కాదు, many nations. అనేక దేశాలకి. That's why he became the prophet to Judah, అందుకే ఆయన యూదాకి ప్రవక్త అయినాడు, prophet to Israel, ఇజ్రాయేలీలకి ప్రవక్త అయినాడు, prophet to Babylonians, బబులోనియలకి ప్రవక్త అయినాడు, prophesied about the Moabites. మోయాబీల గురించి కూడా ప్రవచించినాడు. To many nations he preached. అనేకమైన దేశాలకు ఆయన ప్రవక్తగా ప్రవచించినాడు. There was fear in the beginning, ఆరంభంలో భయం ఉండింది, but when he obeyed the call of God, అయితే దేవుని పిలుపుకి ఎప్పుడైతే విధేయత when he చూపినాడో, claimed the promises of God, దేవుడిచ్చిన వాగ్దానాలు ఎప్పుడైతే చేపట్టినాడో, today we know Jeremiah is a very wonderful prophet. ఈ రోజు మనకి తెలుసు ఇర్మియా ఎంతో అద్భుతమైన ప్రవక్త. God used him at least to write 4 books in the Bible. బైబిల్లో 4 పుస్తకాలు రాయడానికి దేవుడు ఆయనను వాడుకున్నాడు. Book of Jeremiah, ఇర్మియా గ్రంథము, Lamentations, విలాప వాక్యములు, and 1st and 2nd Kings, people say. మొదటి 2 రాజుల గ్రంథాలు కూడా ఆయన రాసినాడని పండితులు అంటారు. Obey God, he will use you mightily. దేవునికి విధేయత చూపించండి, దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటాడు. Don't look into your infirmities. మీలో ఉన్న బలహీనతలు చూసుకోవద్దు. He is all sufficient God. దేవుడు మనకి అన్ని విషయాల్లో సరిపోయే దేవుడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, the biographies of people like Jeremiah encourages us. ఇర్మియా వంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తుంది. Though he is from priestly background, ఆయన ఒక heeding to thy call, he was willing to work as a prophet. యాజకుల కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన మీ పిలుపుకి విధేయత చూపించి ఆయన గొప్ప ప్రవక్తగా అయినాడు. Undoubtedly, ultimately he was stoned to death in Egypt. ఏ అనుమానము లేకుండా ఐగుప్తులో మరి ఆయన రాళ్ల చేత చంపబడినాడు. Somehow, in some way or other, we have to die. మేము కూడా ఏదో రీతిగా ఎప్పుడొకప్పుడు But చచ్చిపోవాల్సిందే. dying for the testimony of the Lord is a great thing. దేవుని కొరకు ఒక సాక్షిగా చచ్చిపోవడం అది చాలా గొప్ప విషయం. Today we know Jeremiah is a great prophet, that used mightily. నేటి దినాన ఇర్మియా మీకోసము బలంగా వాడబడిన గొప్ప ప్రవక్త అని God used తెలుసుకుంటున్నాం. him to write 4 books in the Bible. బైబిల్లో 4 పుస్తకాలు రాయడానికి ఆయన వాడుకున్నారు. Help us to obedient unto thy call. మీ పిలుపుకి మేము కూడా విధేయులుగా ఉండలాగున సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.